టుడే స్పెషల్ వచ్చేసి పచ్చి పులుసు చారు అండి. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు, దంచిన పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర పేస్టు, కొంచెం అల్లం పేస్టు. కట్ చేసిన ఉల్లిగడ్డను తీసుకొని చింతపట్టు రసంలోకి బాగా కలపాలండి. ఎంతలా అంటే ఉల్లిగడ్డలు మెత్తగా అయ్యేంత వరకు ఆ చారులోనే కలపాలండి. తర్వాత స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఈ పచ్చిపులుసు చారు అనేది సమ్మర్లో అయితే హెల్త్కి అయితే చాలా మంచిదండి. కొంచెం వేడివేడి అన్నంలోకి ఈ పచ్చిపులుసు చారు వేసుకొని తింటే టేస్ట్గా సూపర్గా ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. డైలీ ఈ పచ్చిపులుసు చారు తినండి, హెల్త్కి అయితే చాలా మంచిగా ఉంటుంది. ఆయిల్ వేడైన తర్వాత అందులోకి ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేగినాక పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం పేస్టు, తర్వాత కరివేపాకు, తర్వాత దంచిన పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్టు అన్నీ వేసుకొని బాగా కలపాలండి. అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం సాంబార్ పౌడర్ వేసుకోవాలి. సాంబార్ పౌడర్ లేకుంటే ధనియాల పౌడర్ కూడా వేసుకోవచ్చండి. సాంబార్ పౌడర్ వేసుకుంటే చారు అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. అంతా పోపుకి వేసిన తర్వాత ఆ పోపు మిశ్రమాన్ని చింతపండు రసంలోకి కలిపేయాలండి. అంతే అండి, పచ్చిపులుసు చారు అనేది హెల్తీగా రెడీ అయిందండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.